హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైబుల్ క్విజ్ ఎపిసోడ్ 44. సో ఈరోజు మనం నేర్చుకోబోయే స్టోరీ ఇజ్రాయేల్కి మొదటి రాజు అయిన సౌలు పార్ట్ 2. ఇప్పుడు మా డాడీ వచ్చి విన్నర్స్ అనౌన్స్ చేసి వాళ్ళ కోసం ప్రేర్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రైజ్ లాడ్. బాగున్నారా? మరి బైబిల్ క్విజ్లో 43 ఎపిసోడ్లు పూర్తయి 44వ ఎపిసోడ్ని ఈరోజు చేయబోతూ ఉన్నాం. మరి పాల్గొంటున్న పిల్లలందరినీ దేవుడు దీవించునుగాక. గత 43 ఎపిసోడ్లో పాల్గొన్న ప్రతి బిడ్డకి దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. అయితే 43rd ఎపిసోడ్లో విన్నర్స్గా ఉన్న బిడ్డల పేర్లు చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. కార్తీక్ ఫ్రమ్ సాన్ ఆఫ్ సుగుణ గారు ఫ్రమ్ హైదరాబాద్, నాగమణి డాటర్ ఆఫ్ దీవెన గారు బొబ్బిలి, గణేష్ సాన్ ఆఫ్ దీవెన గారు బొబ్బిలి, జస్లిన్ డాటర్ ఆఫ్ నవీన్ సుచిత గారు బొబ్బిలి, జేసన్ సాన్ ఆఫ్ నవీన్ సుచిత గారు బొబ్బిలి, రిషిత డాటర్ ఆఫ్ ఆనంద్ మోహన్ గారు సృజన గారు వైజాగ్, రితేష్ సాన్ ఆఫ్ ఆనంద్ మోహన్ గారు సృజన గారు వైజాగ్, మిల్కీ డాటర్ ఆఫ్ ప్రవీణ్ వరలక్ష్మి గారు బిక్కబోలు, లక్కీ సాన్ ఆఫ్ ప్రవీణ్ వరలక్ష్మి గారు బిక్కబోలు, టి స్వర్లత గారు వైఫ్ ఆఫ్ ప్రసన్న కుమార్ గారు విజయవాడ. మరి 43వ ఎపిసోడ్లో విజేతలైన బిడ్డల్ని ప్రకటించి ఉన్నాము. మరి వారందరినీ దేవుడు దీవించునుగాక. పెద్ద పాప జాయిస్ బ్లెస్సీ 10th క్లాస్లో ఉండడాన్ని బట్టి మరి చిన్న పాప క్యాథరిన్ రాఫా ఈసారి మరి సబ్జెక్ట్ని ఇల్లస్ట్రేట్ చేస్తారు. అయితే పెద్ద పాప క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి గత విజేతల కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, 43వ ఎపిసోడ్లో పాల్గొన్న ప్రభా విజేతలైన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కృపతో నింపండి. 44వ ఎపిసోడ్లో మీ కృప ఉంచండి. అలాగే తండ్రి నాయన జరగబోయే ప్రభా 5 ఎపిసోడ్లు అన్నింటిలో మీ హస్తం తోడు ఉంచి ఇంకా అనేకులు పాల్గొని మీ కృపా దీవెనలు పొందుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థన విని అలా చేస్తారు కనుక స్తోత్రాలు. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ ఏమని చెప్పాను, సౌలు గురించి అన్నమాట. సౌలు 30 ఇయర్స్కి ఇజ్రాయేలీలకి రాజు అవుతాడు. ఎన్ని ఇయర్స్కి? 30 ఇయర్స్కి. అతను ఇంకా అతని కొడుకు యోనాతాను 2 ఇయర్స్ దాకా చాలా మంచిగా పరిపాలన చేస్తారు. 2 ఇయర్స్ తర్వాత ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తారనమాట. వచ్చినప్పుడు దేవుడు సమూయేలుని సౌలు దగ్గరికి పంపిస్తారు. అయితే సమూయేలు వచ్చి ఏమంటారంటే, ఇప్పుడు దాకా నువ్వు పరిపాలన బాగా చేసావు సౌలు, ఇప్పుడు నుండి నువ్వు దేవుడు మాట వినాలి. దేవుడు నిన్ను కింగ్గా స్థిరపరచాలనుకుంటున్నాడు, ఇంకా నీ యుద్ధంలో తోడుగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు దానికి ఏం చెయ్యాలంటే దేవుడిని ఒబే చెయ్యాలి అంటారు. అయితే సౌలు సరే అంటారు. అయితే సమూయేలు ఏమంటారంటే, నేను రామాకి వెళ్ళి దేవుడికి ప్రేయర్ చేస్తాను, ప్రేయర్ చేసి వచ్చి దహన బలి అర్పిస్తాను. అప్పుడు దాకా మీరు యుద్ధాన్ని మాత్రం స్టార్ట్ చేయొద్దు, నేను వచ్చాక మీరు స్టార్ట్ చేయండి, నేను దహన బలి ఇచ్చాక మీరు స్టార్ట్ చేద్దరు కానీ అంటారు. అయితే సౌలు సరే అంటారు. సౌలు గిల్గాల్లో అతనికి 3000 సోల్జర్స్ ఉంటారన్నమాట, 3000 సైనికులు. వాళ్ళని రెడీగా ఉంచుకుంటారు వారికి. అయితే రామా అనే ప్లేస్కి సమూయేలు వెళ్తారు. అది సమూయేలు పుట్టిన ప్లేస్ కదా, అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు ఓకే నువ్వు వెళ్ళు అనేంతవరకు ప్రేయర్ చేసి వెళ్ళమన్నప్పుడు వెళ్దాము అనుకొని వెళ్తారు. అయితే 7 days అవుతాయి, ఎంతకీ సమూయేలు రారు. అయితే సౌలు వాళ్ళ 3000 సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ విసుక్కుంటూ ఉంటారనమాట. ఏటి సౌలు ధైర్యం లేదు, ఎంత లేట్ చేసేస్తే ఎలాగా మనం స్టార్ట్ చేస్తాము అనేసి అనుకుంటారు. అలా తిట్టుకుంటా 3000 మెంబర్స్లో 2400 మెంబర్స్ వెళ్ళిపోతారు. ఎంతమంది మిగులుతారంటే 600 మెంబర్సే మిగులుతారు అనమాట. ఈ సౌలుకి భయం వేసేస్తుంది. అయ్యో నేను ఒక్కడనే అయిపోతాను, యుద్ధాన్ని నేను ఒక్కడనే చేయలేను కదా అనుకుంటాడు. సౌలుకి పీపుల్ ఎప్రిషియేషన్ కావాలన్నమాట. అందరూ అతన్ని పొగడ్డం అంటే చాలా ఇష్టం సౌలుకి. అయితే వాళ్ళు అతన్ని పొగడాలనేసి ఏం చేస్తాడంటే, మీరు కూడా వెళ్ళిపోవద్దు, ఈ 600 మెంబర్స్తో చెప్తాడు అనమాట, వెళ్ళిపోవద్దు, నేనే దహన బలి అర్పించేస్తాను అనుకొని బలిపీఠం ఎక్కేసి దహన బలి అర్పించేస్తాడు. అప్పుడే ఇంకా సమూయేలు వస్తాడు అనమాట. వచ్చి చూసి చాలా తిడతాడు అనమాట, చాలా కోప్పడిపోతాడు. ఎందుకు అలా అర్పించావు? లేవి కాండంలో ఏమైనా ఉంటుందంటే, యాజకులు ఒక్కలే బలి అర్పించాలి అని ఉంటుంది. లేదంటే వేరే వాళ్ళ యాజకులు తప్పించి ఇంకెవరైనా బలి అర్పిస్తే దేవుడు యాక్సెప్ట్ చేయరనమాట ఆ బలిని. అందుకనే ఎందుకు ఇలా చేసావు,
అలా చేయకూడదు కదా, యాజకులే కదా అర్పించాలి అని తిడతారు. అయితే సౌలు ఏమంటారు, 2400 మెంబర్స్ వెళ్ళిపోయారు, నాకు చాలా భయం వేసింది, అందుకని నేను ఈ 600 మెంబర్స్ కూడా వెళ్ళిపోతారేమో అనేసి నేను బలి అర్పించేశాను అంటారనమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, సమూయేలు కోప్పడిపోయి దేవుని మాట వినేవాడిని ఏర్పరచుకుంటాడులే అనుకొని తిట్టుకుంటా వెళ్ళిపోతే ఈలోగా ఫిలిస్తీయులు ఏం చేస్తారంటే కమ్మరి వారు అంటే ఏంటంటే యుద్ధానికి అంటే ఇశ్రాయేలీలు దగ్గర కమ్మరి వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే స్వార్డ్స్ అంటే కత్తులను తయారు చేస్తారనమాట. వాళ్ళు ఇప్పుడు యుద్ధము రెడీ అవుతారు కదా యుద్ధానికి, అప్పుడు స్వార్డ్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర తయారు చేయించుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటారు స్వార్డ్స్. వాళ్ళని కమ్మరి వాళ్ళు అంటారు. ఆ కమ్మరి వారు అంటే ఇజ్రాయిల్లో ఉన్న కమ్మరి వారు అందరినీ ఈ ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు, యుద్ధానికి స్వార్డ్స్ ఎక్కువ ముఖ్యం కదా, కత్తిలే ఎక్కువ ముఖ్యం కాబట్టి వీళ్ళు కత్తి లేకపోతే ఇంకా యుద్ధం నీట్గా చేయలేరు కదా, కాబట్టి అలా చేయకూడదు అనేసి ఈ ఫిలిస్తీన్లు ఇజ్రాయిలీ దగ్గర ఉన్న కమ్మరి వారందరినీ తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళిపోతే ఇజ్రాయేలీలు చాలా బాధపడతారు. వాళ్ళ దగ్గర ఓన్లీ సౌలుకి ఇంకా యోనతానికి మాత్రమే కత్తులు మిగులుతాయి. మిగతా వాళ్ళందరికీ ఆకురాళ్ళు అవే ఉంటాయి. ఆకురాళ్ళు అంటే ఏమంటే వాటిని కత్తుల్ని షార్ప్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఆ రాళ్ళు వీళ్ళ దగ్గర మిగులుతాయి అంతే. అయితే వాళ్ళ దగ్గర ఇంకా పాత కత్తులు ఉంటాయి. ఇంకేం చేస్తారంటే ఇంక లేవు కదా, ఓన్లీ సౌలుకి యోనతానికే కదా ఉంటాయి, వీళ్ళెవరికి లేవు కదా, ఈ 600 మంది ఏం చేస్తారంటే పాత కత్తులు ఉంటాయి అన్నమాట. పాతవి ఆ పాతవి బయటికి తీసి ఈ ఆకురాయిల మీద షార్ప్ చేసుకుంటారు. షార్ప్ చేసుకొని ఆ కత్తులు పట్టుకొని యుద్ధానికి వెళ్తారు. ఈలోగా యోనతాను ఇంకా అతనికి వెపన్స్ క్యారీ చేసే ఒక అతను వెళ్తారు. ఎవరికి చెప్పకుండా వెళ్తారనమాట యుద్ధం చేయడానికి. అయితే ఫస్ట్ ఫిలిస్తీన్లో ఒక 20 మెంబర్స్ని యోనతాను ఇంకా అతను వెపన్స్ క్యారీ చేసే అతను చంపేస్తే దీంతో ఫిలిస్తీన్లు అప్పటికే ఆ 20 మెంబర్స్ చనిపోయేసరికి వీళ్ళు ఫిలిస్తీన్లు భయపడిపోతారు అనమాట. వీళ్ళు కన్ఫ్యూజ్ అయి భయపడిపోయేసరికి అదే ఛాన్స్ అన్నట్టు ఇజ్రాయేలీలు వెళ్ళేసి మిగతా వాళ్ళందరినీ చంపేస్తారు ఫిలిస్తీన్లు. ఏమవుతుందంటే ఇజ్రాయేలీలు అందరూ నెగ్గేస్తారు, ఫిలిస్తీన్లు ఓడిపోతారు. అయితే సౌలు దీన్ని చూసి చాలా సంతోషిస్తాడు అనమాట, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. నా కొడుకు మంచిగానే ఇలాగా అందరిని చంపేశాడు, గెలిచాడు, మంచిది అనుకొని ఫీల్ అవుతాడు. అయితే ఆ తర్వాత దేవుడు ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇచ్చేసి కోపం చూపించారు అనమాట, సెకండ్ ఛాన్స్ ఇస్తారు. సేమ్ అలాగే సౌలుకు కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తారనమాట. అయితే సమూయేల్ని మళ్ళీ పంపిస్తారు దేవుడు ఎవరి దగ్గరికి, సౌలు దగ్గరికి పంపిస్తే సమూయేలు వచ్చి ఏం చెప్తారంటే నువ్వు ఫస్ట్ టైం సౌలు నువ్వు నెగ్గావు, కానీ ఈ ఫస్ట్ టైం మాత్రం దేవుని మాట వినలేదు కదా, ఈసారి మాత్రం నువ్వు దేవుని మాట వినాలి, వింటే దేవుడు నీకు తోడుగా ఉంటారు అని చెప్తారు. ఈసారి అమాలేకీలు వస్తారు యుద్ధానికి అని చెప్తారన్నమాట సమూయేలు. నువ్వు ఏం చేస్తావంటే అమాలేకీల జంతువుల్ని చంపేయాలి, మనుషుల్ని చంపేయాలి, రాజుని చంపేయాలి, ఒక్కరిని కూడా బతకనివ్వకూడదు. ఎందుకంటే ముందు మోషే కాలంలో అమాలేకీలు ఇజ్రాయేలీలకి చాలా కీడు చేశారనమాట. కాబట్టి దేవుడికి ఇంకా కోపం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళందరినీ చంపించేయాలి అనుకుని సమూయేలుతో చెప్తే సమూయేలు వచ్చి సౌలుకి చెప్తారు. సౌలు వెళ్తాడనమాట, అమాలేకీలతో యుద్ధానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అమాలేకీలు ఓడిపోతారు, అందరినీ చంపేస్తారు ఇజ్రాయేలీలు. అయితే పశువులు ఇంకా అమాలేకీల రాజు మిగులుతారు. అమాలేకీల రాజు పేరు అగగు. అయితే ఆ రాజు సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా నన్ను చంపకు, నేను నీకు తమ్ముడు లాంటి వాడిని కదా, నన్ను ఎందుకు చంపుతావు, ప్లీజ్ చంపకు అని బతిమలాడుతాడు. అయితే సౌలు ఏం చేస్తాడు తెలుసా, సరే నా రథంలోకి ఎక్కి అనేస్తాడు. దేవుడు ఏమన్నాడు, అలా చెయ్యకు అన్నారు కదా, అందరినీ చంపమన్నారు కదా, కానీ అతనికి ఏం కావాలి, పీపుల్ అప్రిషియేట్ చేస్తే ఇష్టం కదా, కాబట్టి రథం ఎక్కిపో అనేసి తీసుకెళ్తాడు. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, ఈలోగా ఇజ్రాయేలీలు సౌలు దగ్గరికి వచ్చి ఏమంటారంటే, అయ్యా అమాలేకీలకి చాలా హెల్తీగా ఉండే పశువులు ఉన్నాయి, వీటిని ఎందుకు చంపేయడం, మనం ఇంటికి తీసుకెళ్ళి వాటిల్ని బలిద్దాం దేవుడికి అంటారు. అయితే
అక్కడున్న అన్ని హెల్దీ యానిమల్స్ కొన్ని వీక్గా ఉంటాయి. ఆ వీక్ యానిమల్స్ అన్నిటిని చంపేసి హెల్దీ యానిమల్స్ని ఇంకా ఆగుబూని వీళ్ళందరినీ పట్టుకొని వచ్చేస్తే ఈలోగా సమూయేలు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడనమాట. ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఆ ప్రేయర్లో దేవుడు సమూయేలుకి యానిమల్స్ అంటే పశువులు అరిచినట్టు శబ్దాన్ని వినిపిస్తారనమాట. అప్పుడు సమూయేలుకి అర్థమవుతుంది ఏంటని. సౌలు తీసుకొచ్చేసినట్టున్న జంతువుల్ని అనుకొని సౌల్ని ఎదిరించడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు సౌలు సమూయేలుని చూసి ఎదురుగా వచ్చి ఏమంటారంటే మీరు చెప్పింది నేను చేశాను అంటారు. అయితే సమూయేలు ఏమంటాడంటే కానీ నాకెందుకు దేవుడు వినిపించాడు ప్రేయర్లో పశువులు అరిచినట్టు అని అడుగుతాడు. అయితే సౌలుతోని అగ్గుని కూడా చూస్తాడు అనమాట ఎవరు సమూయేలు. అయితే దేవుడు చెప్పింది కాకుండా నువ్వు అగ్గుని తెచ్చావు పశువుల్ని తెచ్చావు అంటే ఇతను ఏమంటారు సౌలు ప్రజల మీద గెంటేస్తారు. ప్రజలు నన్ను చేయమన్నారు, నా తప్పేం లేదు, ప్రజలే నన్ను హెల్తీ యానిమల్స్ తెస్తే దేవునికి బలివ్వచ్చు అన్నారు, అందుకని నేను ఇలా చేశాను అంటారు. అయితే సమయాలకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఎందుకు నువ్వు దేవుడిని చెప్పింది ఏటి చెయ్యవు, నేను దేవుడు తృణీకరించాడు, నేను రిజెక్ట్ చేస్తాడు, ఇంకా నిన్ను రాజుగా రిజెక్ట్ చేస్తాడు, నువ్వు ఇంక చెయ్యవు. దేవుడు అతని మాట వినేది, దేవుడి మాట వినే ఒక వ్యక్తిని రాజుగా ఏర్పరచుకుంటారు అనేసి తిట్టుకొని సమూయేలే వెళ్ళి అగగుని చంపేస్తారు అనమాట. చంపేసి ఇలా వెళ్ళిపోతూ ఉండగా సౌలు ఏం చేస్తాడంటే సమూయేలు వేసుకున్న యాజకులు వేసుకుంటారు చూడండి, లేవికాండంలో దేవుడు ఒక డ్రెస్ని డిజైన్ చేస్తారు కదా, దేవుడు డ్రెస్ని వేసుకుని ఉంటారు. అయితే ఇతను ఏం చేస్తారు సౌలు ఆగండి నన్ను క్షమించండి, నాకు ప్రేయర్ చేసేసి మీరు వెళ్ళిపోదురు కానీ అనుకొని గట్టిగా లాగేస్తాడు ఆ డ్రెస్ని. ఆ డ్రెస్ ఏమవుతుందంటే చిరిగిపోతుంది. అయితే అది చాలా బాధపడతాడు సమూయేలు. ఎందుకు, అది దేవుడు డిజైన్ చేసిన డ్రెస్ కదా, ఆ డ్రెస్ని చింపకూడదు కదా, చింపేశాడు. ఫోన్లే అనుకుని ప్రేయర్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాయిచ్ మిమ్మల్ని 10 క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు క్యాథరిన్ చెప్పిన స్టోరీ విన్నారు కదా, నేను ఆ స్టోరీ మీద మీకు 10 క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, సౌలు ఎన్ని సంవత్సరాలకు రాజయ్యాడు? అంటే రాజయ్యే టైంకి సౌలుకి ఏజ్ ఎంతో రాయండి. సెకండ్ క్వశ్చన్, సౌలు ఎన్ని సంవత్సరాల పాలన తర్వాత సమూయేలు అతన్ని కలవాలని వచ్చాడు? థర్డ్ క్వశ్చన్, సౌలు కుమారుని పేరు ఏమిటి? ఫోర్త్ క్వశ్చన్, సౌలు వద్ద ఉన్న సైన్యం ఎంతమంది, వారిలో ఎంతమంది తిరిగి వెళ్ళిపోయారు? ఫిఫ్త్ క్వశ్చన్, సౌలు సమూయేలు కోసం ఎన్ని రోజులు ఎదురు చూశాడు? సిక్స్త్ క్వశ్చన్, సౌలు దహనబలి ఇచ్చిన ప్రాంతం ఏమిటి? సెవెంత్ క్వశ్చన్, ఫిలిస్తీయులు తమ దేశానికి వారితో ఎవరిని తీసుకొని పోయిరి? ఎయిత్ క్వశ్చన్, యుద్ధానికి అవసరమైన కత్తులు ఎవరెవరి వద్ద ఉన్నాయి? నైన్త్ క్వశ్చన్, పాత కత్తులను పదును పెట్టే వస్తువును ఏమంటారు? 10th క్వశ్చన్, అమాలేకీల రాజు పేరు ఏమిటి? సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను కదా, ఇప్పుడు మనం ప్రే చేసుకుందాం. యేసయ్య బైబిల్ క్విజ్ని ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళందరికీ తోడుగా ఉండండి, వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం ఉండి, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ మంచి ఆరోగ్యం ఉండి, వాళ్ళు బాగా చదువుకునేలాగా వాళ్ళకి తోడుగా ఉండండి, వాళ్ళు ఏ పనులు చేస్తారో వాటన్నిటిలో వాళ్ళకి తోడుగా ఉండండి. బైబిల్ క్విజ్లో ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేలా చేయండి. ఇస్లాం రచన తండ్రి ఆమె. ఓకే ఫ్రెండ్స్, బాయ్.